హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి నివాస గృహాన్ని అయితే చూద్దాము. అంతేకాకుండా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి రాత్రికి రాత్రి తవ్విన బావి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఈరోజు చూద్దాము. అంతేకాకుండా దీని హిస్టరీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి నివాస గృహం మనకు కందిమల్లయ్యపల్లె మఠం మండలం కడప జిల్లాలో అయితే మనకు ఉంది. ఎవరైనా చూడాలి అని అనుకున్న వాళ్ళు, విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు మొత్తము చెక్కతో కట్టిన ఇండ్లు అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ ఉంటుంది. ఇక్కడ బట్టలు పిండేసుకోవటానికి మనకు ఒక పెద్ద రాయి కూడా ఉంటుంది. ఈ పైన అంతా సిమెంట్ తోటి వేశారు కదా, ఇది ఈ మధ్య రీసెంట్గా వేశారంట. ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఇండ్లు అప్పుడు చాలా అంటే చాలా పురాతన కట్టడాలతో కట్టడం వలన అది మొత్తం పాడు కాకుండా ఆ ఇంటిని అలానే ఉంచేసి పైన నీట్గా ఉంచారనమాట. అక్కడ ఏమీ కనపడట్లేదు, తాళం వేశారు అని చెప్పేసి ఇంకో సైడ్ వచ్చి లోపలికి ఫోన్ పెట్టి మరీ ఇక్కడ నేను వీడియోనైతే తీయటం జరిగింది. లోపల మనం చూసినట్లయితే కొన్ని విగ్రహాలు, ఇంకా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఫొటోస్, ఇంకా అక్కడ ఒక చిన్న హుండీ కూడా మనకు కనపడుతుంది. సో కొంచెం బయటికి వచ్చాక చూస్తాను. ఇంతకుముందు ఒక 2 or 3 years బ్యాక్ ఈ ఇంట్లోకి వెళ్ళి మనము మొత్తాన్ని చూడటానికి కూడా ఉన్నది. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఇండ్లు కండిషన్ అనేది సరిగ్గా లేకపోవటంతో దీన్ని అనేది స్టాప్ చేశారు. సో అదనమాట, ఇంట్లో అయితే అలా ఉంది మనకు. సో ఇప్పుడు ఇది ఒక మండపంలా కనపడుతుంది కదా, ఈ మండపంలోకి మనం వెళ్దాము. ఇక్కడ మీకు బావి కనపడుతుంది కదా, ఈ బావి అనేది జింక కొమ్ములతోటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాత్రికి రాత్రి తవ్వారనమాట. ఈ బావి దగ్గర మేమందరము అంటే యాక్చువల్గా మేము ఒక టూర్ వేసుకొనేసి వెళ్ళాము. ఆ టూర్ వేసుకొని వెళ్ళటంలో ఇదొక పార్ట్ అయిపోయింది. అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరము వెళ్ళాము. అసలు మేము ఎలా స్పెండ్ చేసాము ఏంటి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి స్టోరీ ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో పూజారితోటి చెప్పిస్తాను. చూడండి, వినండి. ఈ వాటర్ చాలా లోతుగా ఉంటాయి, కానీ వచ్చిన భక్తులందరూ వీటిని తాగేసి వెళ్ళటం వల్ల మంచిది అని తాగుతూ ఉంటారనమాట. ఇంకా తీయటమేమో ఆయన తీసాడు చెప్తారు. ఆయన ఒక నైట్ కింద ఎట్లా తీస్తాడు, అదే దేవుడి కృప అంటే. ఇంతకుముందు పైకి ఉన్నాయి. ఆయన ఊరు బయట ఇల్లు ఇచ్చిండ్రంట, అక్కడ వేసుకొని అక్కడ ఉండుకొని వెళ్ళేశారంట బ్రాహ్మణులు. ఏకంగా 3 బకెట్లే పడేసినారు. ఎవరో 3 తాళ్ళు దిగిపోయింది. తోడారా ఇప్పుడు నీళ్ళు బావిలో నుంచి? కొంచెం ఏంటి నీళ్ళు అంటే నువ్వు ఇంతసేపు చూడలే? చూడలేదు. స్విమ్మింగ్ నేను నిన్ను కుదుతా స్విమ్మింగ్ చేస్తావు నాని, చూడు బాగుంది. నువ్వు అన్నావు కదా బావి కావాలి మంచిగా. డబ్బులు వారం రోజులు 4 రోజులు నాడో తీసిన బావి ఉన్నట్టుంది. కొత్తగా అట్టగడుతుంది. అదిగో మట్టి, అది సట్టు మొత్తం సట్టు పడి అసలు మామూలుగా అన్నేళ్ళ నాడు బాయి వరలు పడిపోవాలి లెక్క అయితే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏంటి అని? 500 సంవత్సరాలంట, 500 ఏళ్ళంట. 500 ఏళ్ళ? 500 అంటే ఆయన కలియుగం రాసినది. 500 సంవత్సరాలు అయితే సేమ్ మట్టి ఉన్నట్టే ఉంది, ఇంకా పాచు ఇట్లా అందేం లేదు. ఉంది. మామూలుగా మనం ఇంట్లో నీళ్లు కనుక్కున్నాయి అనుకో, పాచి పట్టినట్లు గిట్ల అవుతాయి కదా. కొత్తగా ఉంది మళ్ళీ అంత ఈ చూడు ఎంత నీటుగా ఉందో కూడా. అత్త ఎవరో అయ్యో అవి వేసిండ్రు చూడు, కార్తీక దీపాలు వెలిగించిండ్రు. అప్పటి కాలంలో 6 అడుగులు 7 అడుగులు ఉంటాయి. ఇట్లా అడుగు కట్టుకుంటారంట. అసలు అప్పట్లో జనాల హైట్ ఎక్కువ కదా, ఉండగా ఇప్పుడు వాళ్ళకి ఇది విరిగి ఇది తగ్గిపోతా, ఇది కూడా తగ్గింది. ఇది పెరుగుతుంది, అది పెరుగుతుంది. ఇది ఆగంత 3 పుట్ల తగ్గించనమా, ఇది భైరవ. సో ఇప్పుడు బ్రహ్మంగారి రచ్చబండనైతే చూద్దాము.
కొన్ని పురాతన విగ్రహాలు ఉండటంతో ఆ విగ్రహాలన్నిటినీ మండపంలోకి ఒక గుడిలాగా కట్టేసి చేర్చాలి అని చెప్పేసి ఇక్కడ కొత్తగా ఆలయంనైతే నిర్మిస్తున్నారు. ఇందాక మనము బ్రహ్మంగారి నివాస గృహం నుంచి మీకు మండపాన్ని చూయించారు కదా, అదే అండి ఆ మండపము. ఇక్కడ మీకు పూలు వేసేసి రౌండ్గా వేసేసి ఉన్నారు కదా, ఇక్కడ మనకు బ్రహ్మంగారి కూర్చొనేసి ఉన్నారు అని అంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న పూజారి ఆ విషయాన్ని చెప్పారనమాట. ఇక్కడ ఉన్న పూజారి ఏమేం విషయాలు చెప్పారు ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం క్యాచప్ చేశాను. దాని మొత్తాన్ని మీరు చూడండి. ఇవే అంటే పాత విగ్రహాలు. వీటిని కొత్త మందిరంలోకి చేర్చాలని కొత్తగా కట్టారు గుడిని. పవిత్రమైన స్థలం. ఆ పూలు అలంకరించిన దగ్గర కూర్చున్నారు, అలంకారం చేసుకున్నారు. అక్కడ ఆయన స్వామి నివాస గృహం. స్వామి నివాస గృహంలో ఆనాడు వడ్రంగి పని చేస్తూ ఉండేవారు స్వామి. వడ్రంగి అంటే కార్పెంటర్ స్వామి. ఆనాడు ఈ గ్రామం పేరు కందిమల్లాయపల్లె. ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర చేస్తూ గ్రామం అంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు గ్రామస్తులు. నేను చందా ఇవ్వలేనయ్యా, మరి జాతర అంటున్నారు మీరు, నా చేతనైంది రథం తయారు చేయిస్తాను, ఊరేగింపు కన్నారంట స్వామి. రథం అంటే గిలకల బండి. ఈ గ్రామం నుంచి కందిమల్లారెడ్డి ఒప్పుకోలేదంట, ఆయన్ని చందా ఇవ్వాల్సిందేనని స్వామిని అడిగినాడు. అప్పుడు ఇవ్వనందుకు ఆయనకు స్వామి కొన్ని ఇబ్బందులు పెట్టినారు అన్నాడు ఈ గ్రామస్తులు. బావికి నీళ్లకు రానివ్వకుండా స్వామిని జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన పుష్పాలతో ఆయన చూపుకున్నారు. లోపల ఉండే బావి మరుసటి రోజు గ్రామ పెద్దలంతా వచ్చి దొంగ దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారయ్యా, ఇవ్వలేదని మనసు అడిగితే గ్రామం అంతా ఇచ్చినారయ్యా, వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నారు గ్రామస్తులు. ఆనాడు స్వామిని వీరప్పయ్య, వీరంభొట్లయ్య అనేవారు స్వామిని. ఎందుకు కానీ ఇవ్వలేదో ఆయన్ని పిలుచుకొని రన్నన్నాడు మనసు కందిమల్లారెడ్డి అంటూనే అప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి రసబండ దగ్గర కూర్చోబెట్టి, ఏమయ్యా మరి నేను చందా ఇవ్వకపోవడం, నువ్వు చందా ఇవ్వాలా, జాతర మొదలవ్వాలా, ఇవ్వకపోతే నిన్ను గ్రామం నుంచే బహిష్కరిస్తానన్నాడంట మనసు కందిమల్లారెడ్డి స్వామి. నేను ఇవ్వలేనయ్యా, రథం తయారు చేయిస్తానన్నాను, అయినా మీరు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, సరే కానివ్వండి ఇచ్చే సందర్భం వచ్చి ఇస్తానన్నాడంట స్వామి. మరి ఇస్తానంటే ఎప్పుడో కాదయ్యా, ఇవ్వాల్సింది రచ్చబండ్ల దగ్గర ఇమ్మన్నాడంట మనసు కందిమల్లారెడ్డి స్వామిని. అప్పుడు ఆయన మహిమ ఈ మనసొప్పు గ్రామస్తులకు తెలియజేయాలి అనుకుని స్వామి పోలేరమ్మని మట్టి బొమ్మని చేయించి గ్రామ నడివీధిలో పెట్టిన్నారంట అమ్మవారిని గ్రామోత్సవానికి. ఈ గ్రామస్తులు ఈ గ్రామ మనసు కందిమల్లారెడ్డి పొగాకాడ చుట్ట వెలిగించుకునేదే స్వామి గమనించి, అమ్మ పోలేరి కొంచెం నిప్పు తీసుకురమ్మా, చుట్ట వెలిగించుకొని మనసొప్పుకో, నేనెవరైంది కూడా తెలుస్తుంది గ్రామస్తులకంటూనే స్వామి. అప్పుడు అమ్మవారు గలగలగల శబ్దం చేసుకుంటూ గజ్జల సవ్వడితో నిప్పుల వైరాల మూకుడు తీసుకొని వస్తుందంట నడివేదిలో అంటే అమ్మవారు. ఆ వచ్చి స్వామికే కనిపిస్తుందంట, కానీ ఎవ్వరికీ కనపడుతుంది. వైరాల మూకుడి మాత్రం కనిపిస్తుందంట వీళ్ళకు, అంటే వెలుగు మాత్రమే. ఈ రూపంలో వస్తున్నామమ్మా, మరి ఈ రూపంలో వస్తే జనుడు చూడలేదు, భయపడతారు. బాలిక రూపంలో ప్రత్యక్షం అంటే స్వామి, అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో నిప్పుదిస్తున్నారు. అప్పుడు చెప్పినాడు స్వామి, ఈ కందిమల్లాయపల్లె గ్రామంలో ఉండే మున్సో కందిమల్లారెడ్డి వంశవృద్ధి లేకుండా పోగాక శాపం పెట్టాడు. ఆ కందిమల్లారెడ్డి గారు వంశీకుడు ఆనాడుతోనే గతించిపోయినారు. అప్పుడేమి స్వామి, మరి నాకింత పెద్ద శిక్ష విధించినావేంటి, భవిష్యత్తులో కందిమల్లాయపల్లె చుట్టూ 12 ఆమెడు పట్టణం అవుతుంది నాయన. ఆమడంటే 3 కిలోమీటర్లు వచ్చి ఒక ఆమడ, 1236 కిలోమీటర్లు ఎదురుగుతున్నారు 3 కామడు. నవరత్న మండపాలతో రెండో వైకుంఠమా అన్నట్టుగా ఉంటుంది నాయన భవిష్యత్తులో ఈ కందిమల్లాయపల్లె. ఈనాడు మరి మీరు ఈ విధంగా ఉన్నారంటే మీకు జన్మించే వాళ్ళు వంశపారంపర్యంగా తరతరాలుగా కాలక్రమేణా వాళ్ళే విధంగా తయారవుతారు. ఇప్పుడు మీ వంశవృద్ధి లేకుండా పోతే మీతోనే పోతుందన్నారంట స్వామి. వాళ్ళతోనే సమాప్తి. అప్పుడు అమ్మవారి చెప్పాను స్వామి, పోలేదు ఈ రక్తపాతాలు ఇక్కడ వద్దమ్మ, గ్రామానికి వెలుపల పర్లాంగ దూరంలో చెట్లు ఐక్యమైపోమ్మ, అక్కడే నీ పొంగళ్ళు జరుపుకోమంటుంది స్వామి. అప్పుడు అమ్మవారికి చెట్లు ఐక్యమై గ్రామానికి అమ్మవారి దేవస్థానం దేవుని దగ్గర వేయడంలో సంగ చెప్పడం ఏంటంటే
స్వామి ఆనాడు ఆయన పూజారి గారు చెప్పిన స్టోరీని అయితే విన్నారు కదా. నెక్స్ట్ వీడియోలో నిప్పు తెచ్చిన పోలేరమ్మ గుడిని, ఇక కక్కడు దేవాలయాన్ని, ఈశ్వరమ్మ దేవి గారి మఠాన్ని, బ్రహ్మంగారి మఠాన్ని చూద్దాము. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.